హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఏపీలో ఏపీ కౌశల్యం అని చెప్పేసి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సచివాలయాల్లో. ప్రతి ఒక్కరికి మెయిల్స్ కానీ నార్మల్ మెసేజ్ కానీ ఎగ్జామ్ షెడ్యూల్ అయినట్టు వాళ్ళ డేట్లు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అలాగే నాకు నిన్ననే ఎగ్జామ్ అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ అలాగే నాకు అడిగిన ప్రతి క్వశ్చన్ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. దాంట్లో టెక్నికల్ కానీ యాప్టిట్యూడ్ కానీ సైకోమెట్రిక్ టెస్ట్ కానీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ గురించి కానీ ప్రతి క్వశ్చన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్కడే కానీ మిస్ అవ్వకండి. ఆ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఆల్రెడీ చాలా మంది అయితే ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఈ వీడియోలో అయితే చాలా మందికి కమ్యూనికేషన్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, మనకి కమ్యూనికేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, 15 మినిట్స్లో మనము ఎలా అటెంప్ట్ చేయాలి, 15 మినిట్స్లో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, మనం దాన్ని బట్టి ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఆ ఆన్సర్ అని చెప్పేసి అయితే చాలా మంది డౌట్లు అయితే అడిగారు నా లాస్ట్ వీడియోలో. సో దాని గురించి ఈ వీడియో అయితే ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మీద అయితే చేస్తున్నాను. నా దగ్గర ఒక 40 క్వశ్చన్స్ అయితే ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి 40 క్వశ్చన్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కనీసం నేను ఆ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను. మీరు అవైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గూగుల్లో కానీ లేదా ChatGPT కానీ 1 మినిట్లోకి షార్ట్ ఫామ్ వర్షన్ అయితే ఇవ్వమని చెప్పేసి అడగండి. మీకు అవి అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు స్కిల్ టెస్ట్ రాసేటప్పుడు, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రాసేటప్పుడు 1 మినిట్లోనే ఆన్సర్ అయితే చెప్పాల్సింది ఉంటుంది. సో 1 మినిట్ వర్షన్కి కన్వర్ట్ చేసుకొని అయితే అడగండి. ChatGPT కానీ గూగుల్ కానీ ఏదైనా అడగండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ప్రతిదీ ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడైతే డిస్కస్ చేస్తాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకండి. వీడియో కొంచెం లెంత్ ఉన్నా కానీ ఎక్కడే కానీ మిస్ అవ్వకండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాము. కమ్యూనికేషన్ స్కిల్ వచ్చేసి టోటల్గా 15 మినిట్స్ ఉంటుంది. దాంట్లో 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు మనకి. ఆ 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ మనం ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. మనం మినిమం 1 మినిట్ అయితే రికార్డ్ చేయాలి. ఆ క్వశ్చన్ని 1 మినిట్ రికార్డ్ చేసి సబ్మిట్ అయితే చేసేయాలి. నన్ను అడిగిన 3 క్వశ్చన్లు అయితే ఫస్ట్ మీ ఫ్యామిలీతో మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారని చెప్పేసి అయితే అడిగారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటారు, ఆ డెకరేషన్స్ ఎలా చేసుకుంటారు అని చెప్పేసి అయితే సెకండ్ క్వశ్చన్ అడిగారు. థర్డ్ క్వశ్చన్ అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని చెప్పేసి అయితే అడిగారు. సో ఆ 3 క్వశ్చన్లు నన్ను నిన్న ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో ప్రజెంట్ నేను మీకు ఒక 5 కేటగిరీస్ నుంచి అయితే క్వశ్చన్లు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ది వచ్చేసి మన ఫ్యామిలీ గురించి, అలాగే హోమ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సెకండ్ది వచ్చేసి అకేషన్స్ అండ్ మెమరీస్, మనము ఏదైనా పండుగల గురించి లేదా మీ మెమరీస్ గురించి క్వశ్చన్స్, అలాగే మీ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ మన డైలీ లైఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అలా అదొక టాపిక్. నెక్స్ట్ వచ్చేసి మన వర్క్ గోల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే మీ వర్క్ ఏం చేస్తున్నారు, లేకపోతే మీ గోల్ ఏంటి అని చెప్పేసి దాని గురించి అయితే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఇంకోటి వచ్చేసి సోషల్ మీడియా ఇంటరాక్షన్ అనమాట. మీరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, మీకు మీరు సోషల్ మీడియాతో ఎంత ఇంటరాక్షన్ అవుతున్నారు అని చెప్పేసి అయితే ఈ 6 టాపిక్స్ నేనైతే తీసుకున్నాను. మ్యాక్సిమం 99.9% అయితే ఈ క్వశ్చన్స్ నుంచే, ఈ టాపిక్స్ నుంచే అడుగుతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ డిసెంబర్ 2 నుంచి 6th తారీఖు అడిగిన వాళ్ళందరిని అయితే కనుక్కున్నాను. మ్యాక్సిమం దీని బేస్డ్ గురించి అయితే క్వశ్చన్స్ అడిగారంట. సో దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఫ్యామిలీ అండ్ హోమ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు మీ ఫ్యామిలీలో ఎవరితో అయితే ఎక్కువ మాట్లాడతారు, అలాగే మీకు ఫ్యామిలీలో ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారో అని చెప్పేసి అయితే అది ఫస్ట్ క్వశ్చన్ నేను రికమెండ్ చేసేది. ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి నీట్గా. అలాగే మీరు వీకెండ్స్లో మీ ఫ్యామిలీతో ఎలా గడుపుతారు అని చెప్పేసి అయితే అదొక క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ అయితే మీ ఫ్యామిలీ డైలీ రొటీన్ ఏంటి, మీ హోమ్లో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ డైలీ రొటీన్ ఏంటి అని చెప్పేసి అదొక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్యామిలీలో స్పెషల్ ఏంటి, అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. కొంతమంది జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటారు, కొంతమంది మామూలుగా ఏదైతే మన సింపుల్ ఫ్యామిలీస్ ఉంటాయి 4 మెంబర్స్ అలా ఉంటారు కదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. సో ఆ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతారు. అలాగే మీ ఫ్యామిలీలో మీకు ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే అలాంటి క్వశ్చన్లు. సో అంతటితో మనకి హోమ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ అకేషనల్ మెమరీ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను చూడండి. దాంట్లో వచ్చేసి మీరు ఏ ఫెస్టివల్ని బాగా చేసుకుంటారు, మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే ఈ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ నన్ను ఎగ్జామ్లో అయితే అడిగారు. ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మెమరబుల్ డేని ఎలా జరుపుకుంటారు, అంటే మీ
ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ ఒక మెమరబుల్ డే ఉంటుంది కదా, ఆ డే మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఏదైనా జరుపుకుని ఉంటే దాని గురించి కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, ప్రతి క్వశ్చన్ ఇక్కడ నేను చెప్పేది డిస్ప్లే చేస్తాను, దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చాట్‌జిపిటి కానీ గూగుల్ కానీ అడగండి. ఇంకోటి వచ్చేసి మీ ఫ్యామిలీ ట్రిప్ కానీ ఏదైనా మీరు ఎక్కడికైనా స్పెషల్ ట్రిప్ వెళ్ళి ఉంటారు కదా ఫ్యామిలీ మొత్తం కలిసి, సో ఆ ట్రిప్ గురించి అయితే ఒక 1 మినిట్ రికార్డ్ చేయండి ఇంగ్లీష్‌లోనే. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంగ్లీష్‌లోనే మనం సమాధానం చెప్పాలి. ప్రతి క్వశ్చన్ అయితే మనం ఇంగ్లీష్‌లోనే సమాధానం చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే మీ చైల్డ్‌హుడ్‌లో మెమరీ ఉంటది కదా, ఆ మెమరీ గురించి అయితే ఒకటి డిస్కస్ చేయండి అని చెప్పేసి అదొక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ గురించి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. సో కొన్ని లైన్స్‌లో మీ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయండి. ఇది ప్రతి కామన్ క్వశ్చన్ అనమాట. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ప్రతి ఒక్క కామన్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మీ హాబీస్ ఏంటి, అలాగే మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు అని చెప్పేసి ఇదొక క్వశ్చన్. అలాగే మీరు కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకున్నారా, అంటే కొత్తగా ఏదన్నా బయట సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో ఉన్నవి కానీ ఏదైనా స్కిల్స్ నేర్చుకున్నారా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అయితే అడిగారు. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎలా దాన్ని ఎదుర్కొంటారు, ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తారు, సో దాని గురించి అయితే ఒక క్వశ్చన్ అనమాట. ఇంకొకటి మీ స్ట్రెంగ్త్ అండ్ ఇన్ కమ్యూనికేషన్లో దాన్ని చెప్పమని అడుగుతారు. మీ స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్. ఇంకొకటి వచ్చేసి మీ వీక్నెస్ ఏంటి, మీరు మీ వీక్నెస్గా ఎప్పుడు ఫీల్ అవుతున్నారు, మీరైనా డిఫెన్స్ చేసుకోగలరా, సో అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డైలీ లైఫ్ కమ్యూనికేషన్, మీరు ఎప్పుడైనా కొత్తగా పరిచయం అయినప్పుడు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతారు, అంటే ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యారు, మీరు వాళ్ళకి ఎవరో కూడా తెలియదు, సో వాళ్ళతో మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు అని చెప్పేసి అదొక క్వశ్చన్. అలాగే మీరు కమ్యూనికేషన్ ద్వారా ఎలా హెల్ప్ చేస్తారు, ఏదైనా ఇప్పుడు ఎవరో తెలీదు, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు, సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అదొక క్వశ్చన్. అలాగే మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నారు, అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అంటే ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పేసి అదొక క్వశ్చన్. అలాగే మీలో మీ డిసెంకరేజ్ ఏదైతే ప్రతి మనిషిలో ఒక లోపం అయితే ఉంటుంది, ఆ లోపం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే మీరు దాన్ని ఎలా డిసగ్రీ చేస్తున్నారు, సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే అదొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ అలాగే గోల్ రియాలిటీ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ దీంట్లో వచ్చేసి మీ కెరియర్ గోల్ ఏంటి, ఇప్పుడు ఇమీడియట్గా మీరు జాబ్లో జాయిన్ అవుతారు, నెక్స్ట్ మీ కెరియర్ గోల్ ఏంటి, ఆర్ఎల్స్ మీ 5 years గోల్ ఏంటి అని, ఇది కామన్ హెచ్ఆర్ క్వశ్చన్ అనమాట, సాఫ్ట్వేర్ సైడ్ కానీ అలాగే మీరు ఏదైనా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ కానీ ఇది కామన్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా మీ కమ్యూనికేషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, లైక్ ఇప్పుడు చాలా వరకు జెమినీతో మాట్లాడి కూడా చాలామంది కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు, కొన్ని సూపర్ నోవా అనే యాప్స్ కూడా ఉన్నాయి, దాని ద్వారా కూడా మనము కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీ లైఫ్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు, కొన్నిసార్లు మనము లైఫ్లో కొంచెం డిప్రెషన్కి లోన్ అవుతాము, సో దాని గురించి మనము ఎలా మోటివేట్ అవుతాము మీరు ఏదైనా లోలో ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ 5 years, నెక్స్ట్ 5 yearsలో మీ లైఫ్ని ఎలా ఉండాలనుకుంటున్నారో అది ఆ క్వశ్చనే. ఇక్కడ 3 years అనమాట, వేర్ డిడ్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 3 years అని చెప్పేసి అదొక క్వశ్చన్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి సోషల్ మీడియా ఇంటరాక్షన్. సో మెయిన్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మంది అయితే సోషల్ మీడియాని వాడుతూనే ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ చాలామంది అయితే వాడుతున్నారు, సో దాని బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నాయి. ఒక పోస్ట్ని ఎవరినైనా సపోర్ట్ చేయాలన్నా లేకపోతే ఒక ఇష్యూని రైజ్ చేయాలన్నా చాలామంది ఇప్పుడు ట్విట్టర్ని వాడుతున్నారు కదా, అలా అనమాట. దాంట్లో మీరు న్యూ ఫ్రెండ్స్ని ఎలా మేక్ చేసుకుంటారు సోషల్ మీడియాలో, అది ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కానీ కొత్త ఫ్రెండ్స్ని సోషల్ మీడియా ద్వారా ఎలా చేసుకుంటున్నారు అని చెప్పేసి అదొకటి. అలాగే ఇప్పుడు ప్రతి మనిషికి ఒక పర్సన్ అనే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, దాని గురించి అనమాట. ఇప్పుడు మీ స్పెషల్ పర్సన్ ఎవరు, వాళ్ళ ద్వారా ఎలా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళని చూసి ఎలా మీరు ఇన్స్పైర్ అని చెప్పేసి అదొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఒక క్వాలిటీస్ అనమాట, ఇప్పుడు చాలామంది మంచి క్వాలిటీస్ తీసుకుంటారు కొన్ని పర్సన్స్లో నుంచి, ఇప్పుడు కోహ్లీ నుంచి మంచి అగ్రెషన్ అలాగే కన్సిస్టెన్సీ అలాగా మనము తీసుకుంటాం కదా, సో అలా మీరు ఒక పర్సన్ నుంచి మీ క్వాలిటీస్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అయితే ఇదొక క్వశ్చన్. అలాగే కొన్నిసార్లు ఇప్పుడు అండర్స్టాండింగ్లు చాలానే జరుగుతాయి ఒక మనిషికి, సో దాన్ని బట్టి మనము దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తాము, సో అది అని చెప్పేసి అదొక క్వశ్చన్. ఇంకొకటి వచ్చేసి మీకు ఏదైనా కొత్త ఐడియాస్ వస్తాయి, ఆ ఐడియాస్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు,
కొత్త వాళ్ళతో కానీ ఇప్పుడు సోషల్ మీడియాతో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా చాలా బిజినెస్ అయితే వస్తూనే ఉన్నాయి. దాని ద్వారా మీరు ఐడియాలజీ ఎలా ఉంటుంది, మీ ఐడియాలజీ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఇదైతే కమ్యూనికేషన్ టెస్ట్. ఇది 15 minutesలో 3 questions మీరు 1 minute రికార్డ్ చేసి వాళ్ళకైతే అప్లోడ్ చేయాలి. ఒక క్వశ్చన్ మీరు 1 minuteలో రికార్డ్ చేసి ఆ క్వశ్చన్ మీకు నచ్చకపోతే మీరు అది నాకు నచ్చలేదు, ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చలేదు అంటే దాన్ని తీసేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇంతటితో ఇది అనమాట కమ్యూనికేషన్స్. దాదాపు 30 questions అయితే చెప్పాను. ఈ వీడియోని అందరూ లాస్ట్ వరకు చూశారు అనుకుంటున్నాను. అందరూ చూస్తే కింద హైప్ బటన్ ఉంటుంది కదా, ఆ హైప్ బటన్ అయితే కొట్టండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. త్రూఅవుట్ ఈ స్కిల్ టెస్ట్ కానీ ఈ ఏపీ కౌశల్యం అయితే చాలా వరకు ఇంకా జరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్, అలా 10th. చాలామంది ఇంకా మాకు మెయిల్స్ అయితే రాలేదు అని అడుగుతున్నారు. అందరికీ వస్తుంది, కానీ కొంచెం టైం పట్టచ్చు. ప్రతి ఒక్క నాకు రిజల్ట్ వచ్చింది, కొంతమందికి రిజల్ట్ రాలేదు. అది రిజల్ట్ కూడా వస్తుంది. సో ఎక్కడే కానీ మీరు నిరాశ చెందకండి, ఖచ్చితంగా అయితే మీకు రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను ఫర్దర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద పెడుతున్నాను. మీ సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. రీసెంట్గా మనం 2K సబ్స్క్రైబర్స్ కూడా చేరాము. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, మరి ఉంటాను. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. బై.